సమయం వేళ ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క వాక్యములో కొన్ని విషయాలను వాక్యములను ధ్యానించుకుని ఉపవాస ప్రార్థన చేయడానికి ముందుకు సాగి వెళ్దాం. రండి, మనము వాక్యంలో చూసుకుందాం. కీర్తనలు 22వ అధ్యాయము 5వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 22వ అధ్యాయము 5వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. మరొకసారి చదువుకుందాం. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, సహాయం కోసం వారు నీకు మొరపెట్టినట్లుగా దేవుని వాక్యములో, మరి రక్షణ కలిగినట్లుగా దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. సహాయం, మనము దేవుని యొక్క సన్నిధికి వచ్చిట్టున్నాం. ఎందుకోసం వచ్చిట్టున్నామంటే సహాయం కొరకు, రక్షణ కొరకు, మరి సమయవేళ సహాయం కొరకు, రక్షణ కొరకు మనం మొరపెట్టడానికి వచ్చిట్టున్నాం. అయితే మనము నమ్మకముతో, విశ్వాసముతో ప్రభు పాదాల చెంత ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన పైన గొప్ప రక్షణ, అదేవిధంగా గొప్ప సహాయము చేసే దేవుడిగా ఉంటాడు. ఇక్కడ చూస్తున్నాం, 4వ వచనంలో చదవండి. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. మా పూర్వీకులు నిన్నే నమ్ముకున్నారు, వారు నమ్మినప్పుడు నీవు వారికి ఏం చేసావట? విడుదల ప్రసాదించినట్లుగా చూస్తున్నాం. దేవుడు విడుదల ప్రసాదించున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూస్తుంటున్నాం, ఈ వచనాల్లోని మనము చూస్తే, లోతుగా ధ్యానిస్తే, సత్యానికి ఇశ్రాయేలు వారి యొక్క చరిత్ర అంతా సాక్ష్యంగా మనం ఇక్కడ చూస్తాం. ఇశ్రాయేల్ యొక్క చరిత్ర మొత్తం మనం చూస్తే గొప్ప సాక్ష్యంగా ఇక్కడ మనము మరి చూస్తున్నట్లుగా వాక్యంలో కనబడుతూ ఉంటున్నది. చూడండి, అదే విధంగా మనం చూస్తాం. 3వ వచనం చదవండి. 3వ వచనం నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. చూడండి, ఇక్కడ దేవుడు ఇశ్రాయేల్ ప్రజల స్తుతులతో సింహాసనాసీనుడిగా ఉంటున్నాడు. ఇశ్రాయేల్ యొక్క ప్రజల యొక్క స్తుతి స్తోత్రములను అందుకున్నటువంటి గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. అంతేకాదు, దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మన దేవుడు పవిత్రమైనటువంటి దేవుడు, పరిశుద్ధమైనటువంటి దేవుడు. కాబట్టి నీవు పవిత్రుడవు, ఇశ్రాయేల్ ప్రజల స్తుతులతో సింహాసనాసీనుడుగా ఉంటున్నావు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు దేవుని, నిజ దేవుని ఎరుగుతూ వచ్చారు, నిజ దేవుని కనుగొంటూ వచ్చారు. ఈనాడు మనం కూడా నిజ దేవుణ్ణి వెతుకుతూ వచ్చినాం, ఆయన పాదాల చెంతకు చేరుతూ వచ్చినాం. ఎందుకు వచ్చినామంట? మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజల విషయంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. అట్లని నా జీవితంలో అనేకమైనటువంటి కార్యములు చేయాలని దేవుడు మన పట్ల గొప్ప క్రియలు, గొప్ప మరి అద్భుత కార్యాలు జరిగించాలనే ఉద్దేశంతో మనం ఆయన సహాయం కొరకు మరి ప్రార్థన చేయడానికి ఇక్కడ వచ్చి ఉంటున్నాం. రక్షణ కొరకు ప్రార్థన చేయడానికి వచ్చి ఉంటున్నాం. అదేవిధంగా 2వ వచనంలో పై వచనం చదవండి. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళ నేను మౌనంగా ఉండటలేదు, అయినను నువ్వు నాకు ఉత్తరం ఇవ్వకున్నావు. కాబట్టి ఓ నా దేవా, పగలు నేను మొరపెట్టుకుంటున్నాను, రాత్రి వేళ కూడా ఊరుకోవడం లేదు, అయినా నీవేమీ జవాబు ఇవ్వడం లేదు. తండ్రి అయిన దేవుడెప్పుడు తన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడని యేసు ఒక్కసారి చెప్పాడు. తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడి యొక్క ప్రార్థన ఎన్నోసార్లు వింటూ వస్తూ వచ్చాడు కూడా. కాబట్టి ఇది సత్యం. అయితే శిలువపై యేసు ఆయనకు మొరపెట్టాడు, కానీ మొట్టమొదటిసారిగా తండ్రి మౌనం దాల్చి పట్టనట్టు ఉండిపోయినాడు. ప్రియులారా, ఎందుకంటే పాపులకు చెందవలసిన శిక్షను యేసు వారి స్థానంలో వహిస్తూ ఉంటున్నాడు. అయినప్పటికీ బాధల్లో ఉన్న మన రక్షకుడు తండ్రిని నా దేవా అని పిలుస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమలోను మరి భక్తిలోను తెగింపులు జరగలేదు. చూడండి, ఆయన ప్రేమలోను మరి భక్తిలోను తెగతెంపులు జరగలేదు. అంటే ఏంటి?
దేవునితో సంబంధం, మన కొరకు, మన పాపముల నిమిత్తం కొరకు ఆయన తండ్రి యొక్క సంకల్పం నుంచి ఎన్నడూ కూడా వెనుకంజ వేయలేదు. తండ్రి తన ప్రియ కుమారుడిని నీ కొరకు నా కొరకు బలిగా నర్పించడానికి ఆ యొక్క శిలువలో మరి మ్రాను మీద వేలాడుతున్నప్పుడు దేవా దేవా అని ఒక్క మాట పలికినప్పుడు తండ్రి మౌనంగా ఉండిపోతూ వచ్చాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు చెప్పండి? నీ నా కొరకు, మన పాపముల కొరకు, రక్షణ కొరకు దేవుడు మౌనంగా పాప క్షమాపణ దయచేస్తుంది. ఎవరి కొరకంట? మన కొరకు. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి మనము ప్రార్థన చేయడానికి ముందుకు వచ్చి, కాబట్టి మరి ప్రియులారు ఇక్కడ చూస్తున్నాం వాక్యంలో, నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను. మనం మొరపెడుతూ ఉన్నామా? దేవుడు, తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడి యొక్క ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. అయితే ఒక్కసారి మౌనంగా ఉంటూ వచ్చాడు. ఎక్కడంట? ఆ యొక్క శిలువ మరణము పొందే సమయములో. దేవా 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 నా దేవా నన్ను ఎలా చెయ్యి విడిచితివి అని తండ్రిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు తండ్రి మౌనంగా ఉన్నాడు. ఒకవేళ మౌనంగా ఉన్నాడు, ఒకవేళ మౌనంగా ఉండుకోకుండా ఒకవేళ యేసు ప్రభును రక్షించి ఇంటికి నా సమయం వేళ నీకు నాకు రక్షణ వస్తుందా? లేదు. కాబట్టి రక్షణ ఇవ్వడానికి గొర్రె పిల్ల ఏ విధంగా అయితే వధించబడతా వచ్చిందో ఆ యొక్క శిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు వధింపబడ్డారు. అయితే చూడండి, మరి యోహాను సువార్త 11వ అధ్యాయం ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 41, 42 చదవండి. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కనులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచిన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమే ఈ మాట చెప్పి తిన నేను. కాబట్టి ఈ యొక్క ప్రయాస అంతా ఎవరి కొరకు? యేసుక్రీస్తు ప్రభు వారు పడుతున్నారంటే నీ నా కొరకే ప్రియులారా, మన కొరకే, మనకు రక్షణ ఇవ్వడానికి. అప్పుడు వారు చనిపోయిన వాడున్న స్థలం నుంచి బండను తీసివేశారు. యేసు పైకి చూస్తూ ఇలా అన్నాడు, తండ్రి నా ప్రార్థన వినందు చేత నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. నీవు ఎప్పుడు నా ప్రార్థనలు వింటున్నావని నాకు తెలుసు. కానీ నీవు నన్ను పంపావని ఇక్కడ నిలుచున్న ప్రజలు నమ్మాలని వారిని బట్టి ఇది చెప్పానని మాట చెప్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎవరి కొరకు పంపబడ్డాడు? మన కొరకే. మనకు రక్షణ ఇవ్వడానికి, సహాయం చేయడానికి, స్వస్థత దయచేయడానికి, ఆ యొక్క పరలోక రాజ్యంలో వారసులుగా చేయడానికి, మనము ప్రార్థనలు చేయాలని, ఆయనకు స్తుతి చెల్లించాలని, ఆరాధన అర్పించాలని తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపించున్నాడు. అయితే మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, 3 మూడు లేలేదా అంటే లేచినాడు. కాబట్టి లేచిన మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఎక్కడున్నారండి? తండ్రి గుడి పార్శ్వమున ఏమున్నాడు? ఆయన ఆసీనుడా. ఏం చేస్తున్నాడు? నీ కొరకు నా కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారే విజ్ఞాపనం చేస్తాడు. మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ తినుచుంటున్నాం, త్రాగుచుంటున్నాం, నిద్రపోతుంటున్నాం, మన పనులు చేసుకొనిచున్నాం. మనకి ఏదైనా ఆరోగ్యం బాగున్నప్పుడేమో ఎవరిని పట్టించుకోం, యేసు ప్రభుని అసలుగే పట్టించుకోం, ప్రార్థనలు చేయం. ఒకవేళ ఏదైనా బాగలేదనుకో అప్పుడు యేసు ప్రభువా అంటాం. ఏమంటాం? యేసు ప్రభువా నన్ను రక్షించడైనా, కాపాడాను, స్వస్థత చేయనా. కాబట్టి ఈనాడు ఎంతో మందికి ఎన్నెన్నో రోగాలు ఉంటున్నాయి. బీపీలు, షుగర్లు, కలరాలు, డెంగ్యూ, మలేరియా, మసూచీలు, కుష్ఠరోగం, పానురోగం, రకరకాల రోగాలు ఉంటున్నాయి. ధనాపేక్ష అనే రోగం ఉంటున్నది. ఇంకా అంతేకాదు, ఇంకేముందంటే కుళ్ళు, అసూయ, ద్వేషం, మత్సరం, ఇలాంటివన్నీ పాపముల చేత మానవుడు నిండుకొని జీవిస్తున్నాడు.
కాబట్టి మరణం వెంటాడుతూ ఉంది. ఎంతోమంది చనిపోవచ్చుంటున్నారు. ఎన్నో రైలు ప్రమాదాలు, ఎన్నో బస్సు ప్రమాదాలు, ఎన్నో అగ్ని ప్రమాదాలు, ఎన్నో సునామీలు, ఎన్నో భూకంపాలు, ఎన్నో అనారోగ్య పరిస్థితుల చేత గుండెపోటుతో చచ్చేవాళ్ళు. కాబట్టి ప్రియులారా, అటువంటి వారందరికీ రక్షణ కలగాలని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎంతోమంది మరణిస్తున్నారు, చనిపోతున్నారు. బీద వాళ్ళు ఆహారం లేక ఎంతోమంది రోడ్ల మీద అడుక్కు తింటున్నారు. వారికి సహాయం చేయాలి. మనమేం 3 పూట్ల తింటున్నాం, మరి వారికి అన్నం లేక ఆకలి, ఎండకి ఆ యొక్క ఎండకి కడుపు ఎండిపోయి మరి రోడ్ల మీద బట్టలు లేక పడిపోయినటువంటి పరిస్థితి. అటువంటి వారికి మనం సహాయం చేసేటువంటి వారిగా ఉండాలా. దేవుడు అదే కోరుతున్నాడు. అటువంటి సహాయం దేవుడు నీ పట్ల నా పట్ల గొప్ప సహాయం చేస్తున్నాడు. మనం కూడా దేవుడు మనకు చేసినట్లుగా మనం కూడా ఇతరులకు ఏం చేయాలా? సహాయం చేయాలి. ఇతరుల రక్షణ కొరకు పాటుపడాలి. ఇతరుల రక్షణ కొరకు ప్రార్థనలో చెయ్యాలా. ఎందుకంటే యేసు ప్రభు నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించి విలువ పెట్టి కొన్నాడు. కొనబడినటువంటి మనము ఆయన సొత్తు. అయితే మనము నరకానికి వెళ్ళకూడదు, పరలోక రాజ్యానికి వెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఏనాడో ఎప్పుడు వస్తాడో నా ప్రియ కుమారుడు ప్రియ కుమార్తె అని దేవుడు, మరి మన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు మరి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనల్ని ఇక్కడ భద్రపరిచి ఉంటున్నాడు. అయితే మనము ఆ యొక్క దేశముకు వెళ్ళాలా, పరలోకం అనే దేశానికి వెళ్ళాలంటే ఈ యొక్క దేశములో మనము శత్రువుని ఏం చేయాలా? ఓడించాలా. శత్రువులను ఏం చేయాలా? వెళ్ళగొట్టాల. మనలో ఉన్నటువంటి శత్రువు మన శరీరమే మనకు ఒక శత్రువు. మన ఆలోచనలన్నీ శత్రు ఆలోచనలు, మన యొక్క స్థితిగతులన్నీ శత్రు స్థితిగతులే. అవిని తీసివేసుకొని ప్రభు పాదాల చెంత మన పాపములను విడిచిపెట్టి ఆయన రక్తంలో కడుగుబడి పాప క్షమాపణ పొంది మరి ఈ సమయం వేళ బిగ్గరగా ఈ లోక రక్షణ కొరకు అనేక మంది కొరకు మనము ఏం చేయాలా? చెప్పబడిన వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ప్రార్థన చేయడానికి ముందుకు సాగిపోదాం. దేవుడిచ్చిన వాక్య భాగమును దీవించుగాక.